రేపే మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి ఇది అత్యంత శక్తివంతమైనది. 69 సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు కాబట్టి గుమ్మానికి ఇది కడితే చాలండి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. మన ఇంటిపై జరిగిన చెడు ప్రయోగాల నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. మనకు ఇది భాద్రపద మాసంలో వస్తుంది. అంటే భాద్రపద పౌర్ణమి మనకు మహాలయ పక్షాలు కూడా ప్రారంభం అవుతాయి. దీన్ని మహాలయ పౌర్ణమిగా కూడా మనం పరిగణించవచ్చు. అత్యంత పవిత్రమైన పౌర్ణమి రోజున ఏ వ్యక్తి అయితే గుమ్మానికి ఇది కట్టుకుంటారో వారి ఇంట్లో ఉండే సర్వ బాధలు దూరమైపోతాయి. తరచుగా మన ఇల్లు ఏంటంటేనండి మనకు అనుకూలించదు. తరచుగా మన ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి, సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఇలానే కాకుండా ఏంటంటే మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. పౌర్ణమి రోజు చేసే పరిహారం కావచ్చు, విధి విధానం కావచ్చు, ఏదైనా కావచ్చండి, తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం. కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల ఆ తల్లి ఏదో ఒక రకంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగిందని మనకు అనుమానాలు ఉంటూ ఉంటాయి కదండి. మా ఇంటిపై ఎవరేం చేయించారు, అందుకే మా ఇంట్లో ఇలా జరుగుతుంది, మాకు బాలేకపోతుంది, మాకు ఎప్పుడు చూసినా కానీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మేము సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి పెడుతున్నామని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళండి గుర్తు పెట్టుకొని పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. ఇది చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే చెడు శక్తులన్నీ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మన ఇంట్లోకి కేవలం దేవతలు మాత్రమే ప్రవేశిస్తారు. అలానే వచ్చేసి ఏంటంటే దైవం శక్తి అనేది మన ఇంట్లో మనం పెంచుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా ఎప్పుడు కూడా మన ఇంట్లో మనకు కలిసి రాదు. మనం ఇంటికి బయటికి వెళ్ళి బాగా కష్టపడి ఇంటికి వస్తూ ఉంటాం. పనులు చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోతుంది. అలానే కాకుండా ఏంటంటే ఇంటికి ఎందుకు వచ్చామబ్బా అన్నట్టుగా మనం భావించుకుంటూ ఉంటాము. మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా ఏంటంటే మన ఇంట్లో మనకు అనుకూలించదు. మన ఇంట్లో తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరైనా మన ఇంటికి వచ్చిపోగానే ఏంటంటే మన ఇంట్లో గొడవలు జరగటం, అలానే కాకుండా ఏంటంటే మన పిల్లలకు బాలేకపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇవి జరుగుతూ ఉంటాయి కూడా. కాబట్టి ఏంటంటేనండి అలాంటివి జరగకుండా ఉండాలన్నా, అలాంటి సిమ్టమ్స్ ఒకవేళ మీకు కనిపించినా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. మనకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతమవుతుంది. ఈ మూటని కట్టడం వల్ల ఏంటంటే ఆ తల్లి యొక్క ఆకర్షణ శక్తి అనేది కూడా పెరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట. మనకు ఈ రోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది కదా. మన గ్రహణం ఏంటంటే కనుకనండి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అలా అదే 10 గంటల 10 నిమిషాల గ్రహణం అనేది అయిపోతుందన్నమాట. ఈ గ్రహణం ఏంటంటే మనకు కనిపించదు. ఎందుకంటే పగటిపూట మనకు చంద్రుడు కనిపించడు కాబట్టి గ్రహణం అనేది కనిపించదు అని మనకు జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఏంటంటేనండి ఇంట్లో వాస్తు బాలేనప్పుడు కూడా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అలాగే కాకుండా ఏంటంటేనండి మీరు ఒకవేళ మీ ఇంటి పరంగా మీకు ఏం బాలేదు, ఎప్పుడు మాకు ఇబ్బందులు, ఎప్పుడు మాకు కష్టమే, మా ఇల్లు మాకు అనుకూలించదు, మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అయితే క్రియేట్ అవుతూనే ఉంటుందని మనం బాధపడిపోతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటేనండి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. గుమ్మం లక్ష్మీదేవి రూపము. ఇంట్లోకి మంచి రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది, చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది. కాబట్టి మంచి మాత్రమే మన ఇంట్లోకి ఆకర్షించాలంటే గుమ్మం దగ్గర ఇది కట్టాలి అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట. కాబట్టి ఇది కట్టుకోండి, మర్చిపోకండి. మనం ఏంటంటేనండి ఈ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత గుమ్మానికి ఇది కట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో వచ్చేసి ఏంటంటే కనుకనండి మీ చేతితో ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పుని పోయండి. ఆ తర్వాత చిటికెడంత కుంకుమ పసుపుని పోయండి. ఆ తర్వాత ఇందులో 2 లవంగాలు, అలానే కాకుండా 2 యాలకాయలు, 1 నిమ్మకాయని పెట్టండి. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉండేటివి. కాబట్టి ఈ రోజున ఇవన్నీ కూడా ఇలా వస్త్రంలో పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాము. నిమ్మకాయ చెడుని తీసేస్తే, ఉప్పు ఏంటంటే గనక నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. యాలకులు అలానే లవంగాలు ఏంటంటే అమ్మవారిని ఆకర్షిస్తాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి కుంకుమ పసుపు మంగళకరమైనవి. కాబట్టి ఇవన్నీ కూడా మనం కడుతున్నాం కావున మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఏ ఇంట్లో అయితే ఎప్పుడు చూసినా దరిద్రాలే ఉంటూ ఉంటాయి కదా, ఆ ఇల్లు ఎప్పుడు కూడా నరకానికి దారి తీస్తూ ఉంటుంది కదా. చాలా మంది కూడా మనం అనుకుంటూ ఉంటాం కదండి, మా ఇంట్లో సుఖ సంతోషాలే లేవు, మా ఇల్లు
ఎప్పుడు కూడా నరకం కంటే కూడా హీనమండి. చాలా బాధ కలుగుతూ ఉంటుందండి ఇంటి పరంగా. అసలు మేము ఎన్ని పరిహారాలు చేసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మాకైతే పెద్దగా ఫలితాలు రాలేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా చేసుకోండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది. మీరు ఇంట్లో నుంచి అయినా సరే, బయట నుంచి అయినా సరే కట్టుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. కానీ ఈ పౌర్ణమిని మాత్రం అస్సలు వదులుకోకండి. నార్మల్గా ఈ రోజు పౌర్ణమి కదా, పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవాలి. అమ్మవారికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మనం ఏంటంటే ఆవునేతితో దీపారాధన చేయాలి. ఇలా ఆవునేతితో దీపారాధన చేసేసి పాలను నైవేద్యంగా పెట్టి అందులో చిన్న పటిక ముక్కని వేసుకోవాలి. అంటే అదే అండి పటికి బెల్లం అంటాం కదా, అది వేసేసి అమ్మవారికి పాలను నైవేద్యంగా పెడితే మనకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ లక్ష్మీదేవి సంతోషించి ఆ పాల నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు ఖచ్చితంగా అండి ఎంత లేనివారైనా సరే పౌర్ణమి కదా, భాద్రపద మాసంలో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి లక్ష్మీదేవికి ఖచ్చితంగా దీపారాధన చేస్తారు. అంటే 10 గంటల లోపే మన గ్రహణం అయిపోతుంది కదా, ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనం దీపారాధన చేయొచ్చు. అయినా ఇది మనకు కనిపించదండి. ఇది మనకు కనిపించదు కాబట్టి ఎలాంటి నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి మనం పెద్దగా చేసుకోవాల్సింది ఏమీ లేదు. మనం యథావిధిగా మన పనులన్నీ చేసుకోవచ్చు, మన కార్యక్రమాలన్నీ చేయొచ్చు, ఇంటిని ఊడ్చుకోవచ్చు, తూడ్చుకోవచ్చు, మన వంటలు చేసుకోవచ్చు, అన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు అండి. అన్నీ చేయడం వల్ల ఏంటంటే ఫలితాలు బాగానే ఉంటాయి. మనకి ఎలాంటి నష్టం అయితే జరగదు. అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా ఫలితాలు అధికంగా వస్తాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌర్ణమి అనేది పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఈరోజు చేసే పరిహారం తప్పక మనకు ఫలిస్తుంది. అలానే కాకుండా తప్పక మనకు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. గుమ్మానికి ఇది కట్టిన తర్వాత క్షణాల్లోనే మీరు ఫలితాలను చూడగలుగుతారు. ఇంట్లో కొంచెం గొడవలు తగ్గిపోతాయి. అందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. అందరూ కలిసిమెలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. పిల్లలు మీ మాట వినకపోతే మీ మాట వినటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. భార్యాభర్తలకు పడక తరచుగా గొడవలు అవుతూ ఉంటాయి కదా, ఆ గొడవలు కూడా తగ్గుముఖం పడతాయి. అలానే కాకుండా మంచి శుభ ఫలితాలను కూడా మీరు చూడవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి. ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి ఎవరైతే చేస్తారో వారికైతే తప్పకుండా మేలు జరుగుతుంది. వారికి తిరిగిలోని యోగాలు కూడా కలుగుతాయి అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. ఇది చల్లడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీరు కుబేరులు అయిపోతారు. అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక రండి, మన ఇంటి సింహద్వారం ప్రధాన ద్వారం ఏంటంటే లక్ష్మీదేవి రూపం అండి. అందుకే మనం గడపని పూజిస్తూ ఉంటాము. గడప దగ్గర కొన్ని పరిహారాలు చేస్తాం, కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటిని ఇష్టపడుతుందని కూడా భావిస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు మన ఇంట్లో పాలు ఉంటాయి కదా, పాలంటే అమ్మవారికి ఇష్టం. పాల కడలి నుంచే కదండి లక్ష్మీదేవి ఉద్భవించింది. కాబట్టి ఏంటంటే కొన్ని పాలను, ఒక స్పూన్ అన్ని పాలను తీసుకుని అందులో చిటికెడంత కుంకుమ పసుపు, ఒక 2-3 చుక్కల అత్తర్ కావచ్చు, రోజ్ వాటర్ కావచ్చు పోసేయండి. పోసేసిన తర్వాత దాన్ని కలిపేసి ఏంటంటే కనుక మన ఇంటి అంటే గడప ఉంటుంది కదా, అదేనండి మనం గుమ్మం అంటాము. ఆ గడప దగ్గర ఏంటంటే అటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు, అంటే కుడివైపున 2 చుక్కలు ఎడమ వైపున 2 చుక్కలు చల్లేయండి సరిపోతుంది. లేదంటే కనుక దారలాగా పోసేయండి సరిపోతుంది అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది పోయడం వల్ల మంచి వాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది. అత్తర్ని కలిపాం కాబట్టి అత్తరు చాలా మంచి వాసన వస్తుంది. ఈ వాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ తల్లి మన ఇంటికి రావడానికి కూడా మనకు అవకాశం ఉంటుందన్నమాట. ఇలా చల్లటం వల్ల ఏంటంటే గుమ్మం దగ్గర ఉండే చెడంతా కూడా బయటికి అంటే పోతుంది. గుమ్మం దగ్గర ఏదైతే అంటే చెడు శక్తి ఆకర్షిస్తూ ఉంటుంది కదండి, అది రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు పౌర్ణమి కదా, లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది. అందరి ఇంటిని సందర్శిస్తుంది. అందరినీ కూడా ఏంటంటే అమ్మవారు చూస్తూ ఉంటుంది. ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లోకి ఏంటంటే అడుగు పెడుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే మన ఇంటి దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఆ తల్లి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకు కావలసినంత సంపద మన సొంతం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా మీకు చాలా చాలా మంచి శుభ ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ 2 పరిహారాలు కూడా గుమ్మం దగ్గర చేసుకోవటం వల్ల అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఆ తల్లి ఎలాగైనా సరే మీ ఇంట్లోకి వస్తుంది. ధన సమస్య తీరిపోతుంది. కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఆర్థిక పరంగా కూడా మీకు మంచి మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఇక అలాగే వచ్చేసి ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు మనం ఏ పనిని చేసినా, ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మన వెంటే ఉంటుందన్నమాట. ఆ తల్లి మనని కాపాడుతూ ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా
ఈ పరిహారాలు చేసుకొని ఫలితం పొందండి. ఆ తర్వాత ఏంటంటేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులని ఇంటికి కూడా తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, పసుపు కావచ్చు, యాలకులు కావచ్చు, ఏవైనా సరే మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుందన్నమాట. అలానే మనకేంటంటేనండి చాలా మంచి రిజల్ట్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. అలా మన ఏంటంటేనండి ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి, పూర్వీకులు చేసుకునేవి. అలానే కాకుండా ఏంటంటే పౌర్ణమి తిథుల్లో ఆచరించుకునే పరిహారాలు కాబట్టి మనం ఎప్పుడు కూడా నమ్మకంతో చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఎక్కువగా ఫలితాలు వస్తాయి. చాలా మంచి రిజల్ట్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు మందార చెట్టు కనబడితే ఖచ్చితంగా ఏంటంటే నమస్కారం చెప్పుకోండి. అలానే సంకల్పం చెప్పుకోండి. మీ జీవితం మారాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, మీ సంపద పెరగాలనేసి మీరు మందార చెట్టు కనబడితే ఖచ్చితంగా ఏంటంటేనండి నమస్కారం చెప్పుకొని మందార ఆకులు తెచ్చుకొని ఆ మందార ఆకు పైన ఏంటంటే గనక ఎర్రపప్పు అంటాం కదా, ఆ ఎర్రపప్పులు పెట్టేసి ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలేస్తే మనకు తప్పకుండా మనకి ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే పదే పదే మనకు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి, సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి, సమస్యలు అనేవి క్రియేట్ కాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఈ పరిహారాలన్నీ కూడా 100% ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాలను మార్చి మీకు మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తాయి. కాబట్టి ఈ విధంగా చేయండి, చేసేసి ఫలితం పొంది మీకు ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తొలగించుకోండి. ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి. మనం ఏది చేసినా మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, మనం చెడు చేసుకుంటే మనకు చెడు జరుగుతుంది. కాబట్టి కొందరు ఏంటంటేనండి మనం బాగుపడితే చూసి ఓర్వలేక మన ఇంటిపై ప్రయోగాలు చేస్తుంటారు. మనకు చీటికి మాటికి ఏంటంటే కనుక మనం జబ్బు పడేలాగా చేస్తూ ఉంటారు కదా, ఆ జబ్బుల నుంచి అలానే కాకుండా ఆ ప్రయోగాల నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేనండి ఈ పరిహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి చేయటం వల్ల మనకైతే మంచి మేలే జరుగుతుంది, చెడు మనకి ఏమి జరగదండి. చాలా వరకు కూడా మీరైతే అద్భుతాన్ని చూస్తారు. ఇది కట్టుకున్న తర్వాత వెంటనే మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి.